హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో చూడండి, ఇప్పుడైతే నేనైతే సండే రోజు మండే రోజు వ్లాగ్ అయితే చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సండే రోజు ఏంటంటే నేనైతే ఫిష్ కర్రీ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫిష్ కర్రీ కోసం అయితే చిన్న మసాలా అయితే చేసుకోవాలండి. మనం జీలకర్ర మెంతులు వేసుకొని కొద్దిగా రైస్ అయితే వేసేసుకొని కొద్దిగా వేయించేసుకొని మనమైతే మిక్సీ అయితే ఆడించుకోవాలండి. సండే రోజు ఏంటంటే నేను స్కూల్ ఉందనేసి పాపకి ఎగ్ కర్రీ అయితే చేద్దామనేసి అనుకున్నానండి. సో సడన్గా అయితే ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు. దానికోసం అయితే నేను ఇంకా చింతపండు అన్ని నానబెట్టేసుకొని ఇంకా ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేశానండి. సో చూడండి, ఫిష్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము. ముందుగా అయితే మనం మసాలా కూడా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలండి. సో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్ వేసాక నేనైతే చిన్న టమాటో అయితే వేసాను. మీరు ఎవరైనా ఫిష్ కర్రీలో టమాటా వేస్తారా లేదా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఒకసారి అయితే వేస్తానండి, ఒకసారి అయితే టమాటా వేయను నేనైతే. సో ఏంటంటే కొద్దిగా పసుపు అయితే వేసామండి, కారం కూడా వేసేసుకున్నాము. సో మ్యాగ్నేషన్లో కూడా వేసామండి, ఇప్పుడు కూడా వేసాం. ఏంటంటే కారం ఆయిల్లో వేగితే మనకు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. దానికోసం మనం ఆయిల్లో వేసి ఇలాగైతే ఫ్రై అయితే చేసుకోవాలండి. సో చూడండి, ఇప్పుడైతే మనము టమాటా కూడా గుజ్జులాగా ఉడకాలండి. మనకు ఉడికిన తర్వాత మనం అప్పుడైతే ముందుగా మనం చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలండి. స్మెల్ అయితే చాలా చాలా బాగొస్తుంది. సో ఇప్పుడైతే మనం ఫిష్ కూడా వేసేసుకుంటున్నాము. సో చూడండి, ఇప్పుడైతే నేను కెమెరా తీస్తూ వేస్తున్నాను కాబట్టి ఇలాగ ఒక్కొక్కటిగా వేస్తున్నానండి. సో ఏంటంటే మనకు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే డైలీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంకా సండే అయితే ఇంకా ఎక్కువ పనులు అయితే ఉంటాయండి. సండే ఫెస్టివల్స్ అయితే ఎక్కువ పనులు అయితే ఉంటాయి ఇంకా మనకి. అప్పుడైతే ఇంకా ఖాళీ కూడా దొరకదు కదండి. సో నాకు చిన్న డౌట్ అయితే వచ్చిందండి, ఇంట్లో పనులు చేసి ఆడవాళ్ళకు సార్లు ఇస్తే ఎంత ఇస్తారనేసి అనుకుంటున్నారు మీరైతే? సో చూడండి, నేనైతే ఇంకా ఫిష్ అయితే మొత్తం అయితే వేసానండి. వేసేసి ఇలాగైతే ఊపుకోవాలండి. మనం గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదు. సో ఇలాగైతే ఊపేసుకొని మనమైతే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఏంటంటే ఇప్పుడైతే చింతపండు రసం అయితే తీసేసుకున్నామండి మనము. సో ఇప్పుడైతే మనం చింతపండు రసం కూడా వేసుకోవాలి ఫిష్ కర్రీలో. సో మామిడికాయలు ఉంటే మామిడికాయలు కూడా వేసేసుకోవచ్చు అండి. మామిడికాయల సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మామిడికాయలు ఉంటే వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే చింతపండు వేసి సరిపోయినంత వాటర్ కూడా వేసానండి. వేసేసి అయితే మనమైతే ఇప్పుడైతే మరిగించుకుందాము. సో తొందరగానే అయిపోతుందండి ఫిష్ కర్రీ. మనకైతే చికెన్ పడినంత టైం అయితే పట్టదు. ఏంటంటే ఫిష్ మార్కెట్లో కూడా ఎక్కువ రష్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడైతే చికెన్ అయితే ఎవరు తినట్లేదు కాబట్టి రష్ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. చికెన్ షాప్లో అయితే ఇంకా జనాలు అయితే లేరు, ఇంకా చాలా తక్కువగా ఉన్నారండి. ఇంకా ఫిష్ మార్కెట్లో మటన్ షాప్లోనే చాలా ఎక్కువగా ఉన్నారండి జనాలు అయితే. సో చూడండి, ఇప్పుడైతే మనము జీలకర్ర మెంతుల పొడి కూడా కొద్దిగా మనం అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు మరుగుతున్నప్పుడు కొంచెం వేసేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. సో దానికోసం అయితే నేనైతే కొద్దిగానే వేసానండి. సో చూడండి, ఇప్పుడైతే మా అబ్బాయి అయితే వచ్చేసి నేనైతే ఫిష్ మసాలా వేస్తాననేసి అంటున్నాడు. సో సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు. సో చూడండి, తను కూడా ఫిష్ మసాలా అయితే వేశారు ఇప్పుడైతే. సో వేసేసి మనం ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఉడికించేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. చివరిలో వేసేసుకుంటే ఇప్పుడైతే మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి మనము. సో చూడండి, ఇప్పుడైతే మనమైతే కర్రీ అయితే ఉడికించేసుకుందాము. 5 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసి ఉడికితే ఇప్పుడైతే రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. కావాలనుకుంటే చివరిలో మనకు ఎల్లిపాయ జీలకర్ర కూడా దంచేసి చివరిలో వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా అయితే ఉంటుందండి. సో ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకైతే. ఇంకైతే సండే రోజు కూడా స్కూల్ ఉంది కాబట్టి నాన్ వెజ్ అయితే ఎలో చేస్తున్నారు సండే ఒక్క పూట అయితే. సో ఏంటంటే నేను కర్రీ అయిపోయిన తర్వాత అయితే మా పాపకైతే బాక్స్ అయితే పెడుతున్నాను. సో చూడండి, 10th క్లాస్ కాబట్టి ఇంకా సండే కూడా క్లాసులు అయితే ఉంటున్నాయి. ఎగ్జామ్స్ ఎలాగో దగ్గరలో 1 మంతే ఉంది కాబట్టి సో స్టడీ అయితే చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే సో చూడండి, కర్రీ అయితే బాక్స్లో అయితే వేసేసాను. బాక్స్ పెట్టేస్తే ఇంకా హడావుడైతే ఇంకా తగ్గిపోతుందండి. ఏంటంటే సండే ఒక్కరోజైనా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇంకా సండే కూడా స్కూలే ఉంటుంది. సో ఏంటంటే ఇంకా 10th క్లాస్ కాబట్టి ఇంకా 2 మంత్స్ అయితే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి మనకి. ఇవి మిర్చీలండి, ఇంట్లో నుంచి అమ్మ వాళ్ళు అయితే పంపించారు. సో కారం ఆడించుకోవడం కోసం అయితే. సో చూడండి, నేనైతే వీటిని తీసుకొచ్చి డాబా పైన అయితే ఇలాగైతే వేసానండి. ఒక 2-3 డేస్ అయితే మనకి ఎండలో ఎండాలండి. ఇవి ఎండితే ఇంకా కరకర అయిపోతాయి. అప్పుడైతే మనం మిల్లులో ఆడించుకోవాలండి.
చాలా చాలా బాగుంటుందండి. మనకైతే కారం అయితే రెడ్ కలర్లో వస్తుంది. ప్యాకెట్ కారం అయితే అంత రెడ్గానే ఏముండదు, అంత టేస్ట్ కూడా ఉండదు. మనం ఆడించుకున్నవి అయితే చాలా చాలా బాగుంటాయి కదా. దానికోసం అయితే నేనైతే ఇంకా డాబా మీద వేసేసి మొత్తం కింద నుంచి పై వరకు అయితే అలా చేశానండి. సో ఈవినింగ్ అయితే చాయ్ అయితే పెడుతున్నాను, అల్లం చాయ్ అయితే. సో చూడండి, ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడైతే అల్లం చాయ్ అయితే పెడుతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. చాయ్లోకి నంచుకోవడానికి అయితే బిస్కెట్లు అయితే తీసుకున్నాను. సో చూడండి, ఇప్పుడైతే మనమైతే చాయ్ అయితే పెడుతున్నాము. ఈవినింగ్ పూట అయితే అల్లం చాయ్. ఇవైతే బిస్కెట్లు అయితే తీసుకున్నామండి. ఇవైతే బటర్ బిస్కెట్లు చాయ్లోకి చాలా చాలా బాగున్నాయండి. సో చూడండి, ముంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో వరకు నేను నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.